మెగాస్టార్ చిరంజీవి వరుసగా సినిమాలను లైన్లో పెడుతున్నారు. ప్రస్తుతం విశ్వంబర సినిమాను చేస్తున్న చిరు త్వరలో అనిల్ రావుపూడితో సినిమాను చేయనున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా కామెడీ జోనర్ లో అనిల్ రావుపూడితో చిరు సినిమా ఉండబోతుంది. ఈ చిత్రానికి సంక్రాంతి అల్లుడు అనే టైటిల్ పెడతారని తెలుస్తుంది. ఈ చిత్రం వచ్చే సంక్రాంతిని టార్గెట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అనిల్ స్క్రిప్ట్ మరియు మేకింగ్ విషయం రెండిట్లోనూ చాలా ఫాస్ట్ గా ఉంటారు. చిరు సినిమాను ఇంకో 3 నెలల్లోనే అతడు మొదలు పెట్టనున్నాడు. కాబట్టి ఈ సంక్రాంతి పండుగకు సంక్రాంతికి వస్తున్నాంతో బ్లాక్ బస్టర్ కొట్టిన అనిల్ వచ్చే ఏడాది చిరు సినిమాతో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ మొదలు కావడానికి ముందే ఒక స్పెషల్ టీజర్ ను రిలీజ్ చేయబోతున్నట్టు సమాచారం. మహాశివరాత్రికి ఈ టీజర్ లాంచ్ అవుతుందని అంటున్నారు. జైలు 2 తరహాలోనే ఒక అనౌన్స్మెంట్ టీజర్ ను స్పెషల్ గా షూట్ చేయనున్నారట. ప్రస్తుతం కాన్సెప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నాడు అనిల్. త్వరలోనే దాని చిత్రీకరణ జరుగుతుందని చిత్ర వర్గాలు అంటున్నాయి. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ సంస్థ ప్రొడ్యూస్ చేయబోతుంది. ఇక చిరుతో చేసే సినిమా గురించి అనిల్ రావుపూడి తెలిపారు. చిరంజీవితో ఒక మంచి ఎంటర్టైనర్ సినిమా చేయాలన్న కోరిక ఉందని తెలిపారు. డైరెక్టర్ గా అనిల్ రావుపూడి ఇండస్ట్రీకి వచ్చి 10 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ 10 ఏళ్ల వ్యవధిలో తన నుంచి 8 సినిమాలు వచ్చాయి. ఆ సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర విజయాలు సాధించాయి. ఈ క్రమంలో వెంకటేష్ తో చేసిన అనిల్ 8వ మూవీ సంక్రాంతికి వస్తుండటంతో ఇండస్ట్రీ హిట్ ను అందుకున్నారు. ఈ నేపథ్యంలో నిర్వహించిన మీడియా చిట్ చాట్ లో భాగంగా అనిల్ పలు విశేషాలను పంచుకున్నారు. తన నెక్స్ట్ సినిమాలపై అనిల్ మాట్లాడారు. మెగాస్టార్ చిరంజీవితో చేయబోతున్న సినిమా గురించి మాట్లాడుతూ చిరంజీవి సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని తెలిపారు. సంక్రాంతికి వస్తున్నాం వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత వస్తున్న మూవీ కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టు అనిల్ తెలిపారు. అలాగే చిరంజీవి లాంటి ఒక స్టార్ ఇమేజ్ ఉన్న నటుడికి ఇలాంటి జోనర్ సినిమా చేయాలి, ఆయన ఇప్పటి వరకు టచ్ చేయని అంశం ఏదైనా ఉందా అని ఆలోచిస్తున్నామన్నారు అనిల్. అంతేకాకుండా చిరుతో తీయబోయే సినిమా ఊహించిన దానికంటే 100% మించి ఉంటుందనే విషయాన్ని మాత్రం చెప్పగలనంటూ అనిల్ రావుపూడి చెప్పుకొచ్చారు.